నా పేరు అంజలి. నేను 27 ఇయర్స్ ఓల్డ్. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. కొన్ని రోజుల ముందు నా భర్త చనిపోయారు. తను నాకు ఒక పాత ఇల్లు ఇచ్చారు, కొండపురం విలేజ్లో, వరంగల్ దగ్గర. నేను ఇప్పుడే సెల్ చేసి డబ్బు తీసుకుంటా అని అనుకొని ఒక్క వారం ఉండి అరేంజ్మెంట్స్ చేద్దామని వెళ్లాను. విలేజ్ చేరుకున్నాక ఆటోవాడు కూడా, అమ్మా, ఆ ఇల్లులో ఉండకండి, పురాణ భయముంది అన్నాడు. నేను నవ్వి, సూపర్స్టిషన్ రా బాబు అని వెళ్ళిపోయాను. ఇల్లు చాలా పెద్ద, 100 ఇయర్స్ పురాతన. వుడెన్ స్టేర్స్, పెద్ద పెద్ద అడ్డాలు, అన్ని వాల్స్ మీద. రాత్రి 10 గంటలకి డిన్నర్ చేసి ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూంలో పడుకున్నా. మిడ్నైట్ 12:10. సడన్గా ట్యాప్ 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 సౌండ్ యాటిక్ నుంచి. నేను మొబైల్ లైట్ పెట్టుకుని లేచా. ఏమీ లేదు, కాని బాత్రూమ్ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. నేను వెళ్ళి చూస్తే అద్దంలో లైట్ ఆన్ ఉంది. స్విచ్ ఆఫ్ చేయాలని వెళ్లాను. అప్పుడు అద్దంలో నా వెనక ఒక అమ్మాయి నిలబడి ఉంది. వైట్ సారీ, లాంగ్ వెట్ హెయిర్, ఫేస్ చాలా పేల్, ఐజ్లో రక్తంలా రెడ్నెస్. కాని నేను తిరిగి చూస్తే ఎవరూ లేరు. నేను స్క్రీమ్ చేశా, కాని విలేజ్లో పవర్ కూడా పోయింది. హార్ట్ బీట్ వినిపిస్తోంది నాకు. మళ్ళీ బెడ్ మీద కూర్చుని డ్రీమ్ డ్రీమ్ అని రిపీట్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫ్రెండ్ వరుణ్కి కాల్ చేశా. ఏంటంజలి, ఏం జరిగింది? అద్దంలో ఒక లేడీ కనిపించిందిరా, ఎగ్జాక్ట్గా నాలాగే ఉంది, కాని నాలాగే కాదు. వరుణ్ నవ్వాడు. విలేజ్ లైట్ ఎఫెక్ట్స్, టెన్షన్ వద్దు. సెకండ్ నైట్ మళ్ళీ సేమ్ టైం. ఈసారి అద్దంలో అమ్మాయి నా ఫేస్ చూసి నవ్వింది. నవ్వు చాలా స్లోగా. టీట్ కనిపించాయి, ఎక్స్ట్రా లాంగ్. ఐజ్లో నల్లగా కనిపించింది. నేను భయంతో ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేద్దామనుకున్నా. కాని బ్యాటరీ 100% ఉంది, సడన్గా 2% అయింది. రాత్రి థర్డ్ డే గూగుల్లో సర్చ్ చేశా, కొండపురం ఓల్డ్ హౌస్ ఘోస్ట్ అని. ఫస్ట్ లింక్లో షాక్. 1995లో ఒక ఇల్లులో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉండేది. పేరు లక్ష్మి. తన హస్బెండ్ వేణు ప్రాపర్టీ కోసం కాఫీలో పాయిజన్ మిక్స్ చేసి చంపేశాడు. లక్ష్మి లాస్ట్గా అరుస్తుంది, నా బిడ్డని చంపావ్, నేను ప్రతి అమ్మాయిలా వస్తా నీ ఇల్లులో ఉండి అని కర్స్ చేసింది. హస్బెండ్ కూడా నెక్స్ట్ ఇయర్ యాక్సిడెంటల్గా చనిపోయాడు. లక్ష్మి ఫోటో ఉంది, ఎగ్జాక్ట్గా నా ఫేస్, సేమ్ మోల్ లెఫ్ట్ చీక్ మీద, సేమ్ ఐస్ షేప్. నేను ఇప్పుడే వెళ్ళిపోతా అని డోర్ దగ్గర వెళ్లాను. డోర్ లాక్, కానీ నా కీ ఆల్రెడీ ఉంది. ఫోన్ సిగ్నల్ 0. ఈవినింగ్ 7కి లైట్స్ ఫ్లిక్కర్ అవుతున్నాయి. కిచెన్ ఫ్రిడ్జ్ ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. రెడ్ లిక్విడ్ ఫ్లోర్ మీద పోర్ అవుతోంది. బ్లడ్ స్మెల్ వస్తోంది. ఎయిర్లో సాఫ్ట్ వాయిస్, అంజలి, నా కుమ్మరి, నా బిడ్డ, ఇవ్వు నాకు. నేను అరుస్తూ బెడ్రూమ్కి పరిగెట్టాను. బెడ్ మీద ఒక పురాణ వుడెన్ డాల్ ఉంది, విచ్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. డాల్ ఐస్ నన్ను ఫాలో చేస్తున్నాయి. నేను చూస్తే డాల్ కూడా నవ్వింది. ఫుల్ మూన్ రాత్రి. నేను బాత్రూమ్ అద్దం ముందు నిలబడి హ్యాండ్స్ జాయిన్ చేసి, లక్ష్మీగారు ప్లీజ్ వదిలే, నేను మీ బిడ్డ కాదు అని పిలిచాను. సడన్గా అద్దం గ్లాస్లో క్రాక్స్ వచ్చాయి, లైక్ స్పైడర్ వెబ్. ఒక వైట్ హ్యాండ్ అద్దం నుంచి బయటికి వచ్చింది. నా రిస్ట్ పట్టుకుంది అండ్ డ్రాగ్ చేసింది ఇన్సైడ్. అద్దం లోపలికి వెళ్ళి నేనొక పురాణ రూంలో ఉన్నా. చూస్తున్నాను లైవ్. లక్ష్మి తన హస్బెండ్తో ఫైట్ చేస్తుంది. వేణు, అమ్మాయి బిడ్డ అంటే చంపేస్తా, ప్రాపర్టీ నాది కావాలి అంటూ కాఫీలో పాయిజన్ మిక్స్ చేస్తున్నాడు. లక్ష్మి తగిలి, చంపకు, నా బిడ్డ అని అరుస్తుంది. కాని పాయిజన్ వర్క్ అవుతుంది. తను ఫ్లోర్ మీద పడిపోతుంది. లాస్ట్గా లక్ష్మి నా వైపు చూసి స్లోగా అన్నది, నువ్వు నా బిడ్డవి అంజలి. హస్బెండ్ చంపాడు కాని నేను నీ సోల్ని సేవ్ చేశా. 27 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు నీ బాడీ నాది, నేను లైవ్ అవుతాను. నేను అరుస్తూ ఫైట్ చేశా, కాని తను నా ముందు ఉంది, నా రిఫ్లెక్షన్లా, ఎగ్జాక్ట్గా నా ఫేస్తో. అప్పుడు సడన్గా నా పాటి వాయిస్ వినిపించింది, అద్దాలు వేరే లోకాల డోర్స్, విరిగితే భయం పోగొట్టావ్, స్ట్రాంగ్గా ఉండు. నేను సంహౌ ఎస్కేప్ అయి బాత్రూంలో ఉన్న ఆయిల్ ల్యాంప్ తీసి అద్దం మీద వేశాను. ఫైర్ స్టార్ట్. అద్దం ఫుల్గా క్రాక్ అయింది. గ్లాస్ పీసెస్ అన్నీ బయటకి వచ్చాయి. నెక్స్ట్ మార్నింగ్ నేబర్స్ డోర్ కొట్టారు. అంజలి, ఏమైంది? రాత్రి అరుపులు విన్నాం. నేను డోర్ ఓపెన్ చేశా, స్లోగా నవ్వుతూ. ఐస్లో రెడ్ కలర్, లిప్స్ మీద క్రీపీ స్మైల్. నేను, లక్ష్మి, మీ అంజలి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను పర్మనెంట్గా ఉన్నా అని అన్నాను. కెమెరా స్లోగా జూమ్. బాత్రూమ్ అద్దంలో
పురాణ అంజలి ట్రాప్డ్గా గ్లాస్ లోపలికి హ్యాండ్స్ పెట్టుకుని హెల్ప్ మీ ప్లీజ్ అని అరుస్తోంది. అద్దంలో రిఫ్లెక్షన్ లక్ష్మి నవ్వుతుంది నా బాడీతో. ఎండ్ స్క్రీన్. మీ హౌస్లో కూడా పెద్ద అద్దముందా? రాత్రి 12కి అద్దం ముందు నిలబడి చూడకండి. లక్ష్మి వెయిట్ చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి. భయం వచ్చిందా?